హైదరాబాద్ మీద కూడా ఓ అన్న వార్త తెచ్చిండట. చెప్పమందమా అన్న సురేజయ్. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునేటోళ్ళం యాదుకున్నదా? ఇప్పుడు పట్నం పోలీసులు కూడా అదే ఆట ఆడుతున్నారు. పోలీసు వాళ్ళు ఏంది దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు ఏంది అనుకుంటున్నారా? ఈ ముచ్చటింటే అంతా సమజవుతుంది. దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చుడు కాదు, దొంగతనం కాక ముందుకే దొంగల భర్తం పట్టే ఉపాయం చేసిండ్రు పట్నం పోలీసు వాళ్ళు. అంజనం వేసినట్టే చూసి మందిని దోషే లంగగాల పాయింట్ వలగొట్టే కథ ముంగటేసిండ్రిగా. ఇగో ఇది చూస్తున్నారా, ఇది హైదరాబాద్ లో ఏటీఎంల గుర్తులు కావు, దొంగల గుర్తులు. అన్ని స్టేషన్లలో దొంగ కేసులున్నోళ్ళ ఇండ్ల గుర్తులు ఇవి. ఇంకో రంగేమో దొంగతనాలు అయ్యే గుర్తులు అన్నట్టు. ఏనన్నా దొంగతనం అయిందనుకోండి, ఆడ పసుపు గుర్తు పెడతారు. ఇక దాని చుట్టుపక్కల ఉన్న దొంగలను కనిపెట్టుకుంటూ తిరుగుతారు అన్నట్టు. ఈ వాడకు చేసి ఆ వాడకు దొరికినా గానీ ఆ లెక్కలు కూడా రాసి పెడతారు. అట్లిట్లా చేసి ఆరం తిరగాక ముందే అందుకొని లోపటేసే కథ చేస్తున్నారు పోలీసులు ఈ కాడ నుంచి. అంటే బోనుల ఉచ్చులు పెట్టి ఏడ తిరుగుతారో తిరుగుండ్రు అన్నట్టే అనుకోరాదుండ్రి. మొత్తం దొంగల పుట్టు పూర్వోత్తరాలు జాతకాలు రాసి పెట్టిండ్రు అనుకోరాదుండ్రి. దీంట్లో కొత్త యుగం జొర్రిచ్చిన కంప్యూటర్ పలకలు పోలీసు వాళ్ళకి అందిస్తుర్రట. ఇన్నొద్దులు ఒక లెక్క, ఈ కాడ నుంచి ఇంకో లెక్క. హైదరాబాద్ లో అంతా హైటెక్ పోలీసింగ్. దొంగ బట్టేవాజిగాన్ల బట్టల కొంకులు ఇరగొచ్చిడని లాఠీ కిందెత్తేసి మరీ చెప్తున్నాడు పట్నం పోలీస్ పెద్ద సారు. ఇన్ని సవలతులు చేసినా దొంగ తప్పించుకపోయిందా అంటే ఆ స్టేషన్ ఎస్ఐదే జిమ్మేదారట. మంచిగున్నది కదా కథ. అయినా దొంగలకు గీంత తెలివి లేకుండానే ఉన్నారు అయ్యాలు. రేపు పోలీసు వాళ్ళ కంటే 4 ఆకులు ఎక్కువనే చదువుతుండే. ఏం పట్టుకుంటారో గాని గిట్ల చిన్న చిన్న దొంగలే కాదు, పెద్ద పెద్ద దొంగల కోసం గిసొంటి ఉపాయాలు ఏమన్నా చేయండ్రి సారు. గివుల్లా ఈ అటి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.